సావిత్రి గారిని నేను ప్రత్యక్షంగా మా స్నేహితుడి మదర్కి ఆమె ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ నా స్నేహితుడి కోసం నేను ఉన్నప్పుడు వాళ్ళని ఒకసారి కలిశాను. అంతే నేను చూడడం. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికీ ఆమె రిటైర్ అయ్యి ఆ స్టేజ్లో ఉన్నాను. కాకపోతే కారులో వస్తూ సావిత్రి గారితో పోల్చదగిన మరో నటి ఇంకెవరైనా ఉన్నారని ఆలోచించినప్పుడు మీనా కుమారి గారు ఒక్కరే ఉన్నారేమో అని అనుకున్నాను. నేను వచ్చి మన తనికల ధరణితోటి వాళ్ళతోటి పోల్చదగిన వాళ్ళు ఒక్క మీనా కుమారి కదా అన్నాను. ఒప్పండి అన్నారు. అదేంటండి అని, ఈమె హాస్యం కూడా చేయగలరు, మీనా కుమారి హాస్యం చేయలేరు, హాస్యం చేసిన వాళ్ళే పూర్తి నటులు అని ఆయన చెప్పినప్పుడు సరే సరే నేను పర్సనల్గా చెప్పినప్పుడు నేను కూర్చోవాల్సి వచ్చింది. అట్లా ఆలోచిస్తే అది ఒక 70 ఏళ్ళ చూస్తే ఒకే ఒక మనిషి అంతటి ఉన్నత స్థానానికి నటిగా వెళ్ళగలిగిన వారొక్కరే అనేది చాలా గొప్ప విషయం. వారికి ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం, దానికి చిరంజీవి గారు నడుము పట్టుకుని ఈ పనిని ప్రత్యేకంగా ఆయన మీద వేసుకుని ఇలా చేయడం అనేది ఆయన క్యారెక్టర్. ఆయన ఎవరి దగ్గరికన్నా వస్తే అది డిజర్వింగ్ అని అనిపిస్తే ఎంత దూరం అన్నా వెళ్ళడం అనేది ఆయన క్యారెక్టర్. అందుకని వారు అడగగానే ఆయన తీసుకొని దాన్ని ఇది కార్యక్రమాన్ని తీసి ఆవిష్కరించేటట్టు చేశారు చిరంజీవి గారు. అందరికన్నా మీ గురించి నాకు తెలిసినాక సూర్య తర్వాత నాకైతే ఆశ్చర్యంగా లేదు. సో అందరూ చాలా ఎక్కువ టైం తీసుకుంటారని కామెంట్లు చేస్తాను. ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే బాగుంది. థ్యాంక్ యూ.